నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో, ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. ఇక కుంభరాశి సార్, కుంభరాశి వారికి అటు షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం చేత ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? మరి సానుకూల ఫలితాలే ఉండాలి, సంవత్సరం పొడుగునా ఆయన సంచారం జరుగుతుంది. అతిచారం కూడా ఉంది, సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి రావటం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్లా ఉంటుంది అసలు కుంభరాశి వారికి? అసలు సహజంగా కుంభరాశి ద మోస్ట్ పవర్ఫుల్ అమ్మ, టాప్. ఎందువలన? అది ఎన్నో స్థానం? 11th house. 11th అంటే లాభం. అంతేనా? లాభం. కానీ మరి ఎందుకు అంటుంటారు, ఏమండి కష్టాలన్నీ మాకే ఉన్నాయని కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా? ఎందుకుంటాయమ్మా, ఎందుకుంటాయి? అది మనలో ఎక్కడో లోపం ఉంటుంది. కుంభం అది పూర్ణకుండ, అందులో ఏమున్నా ఇప్పుడు మనం ఐశ్వర్యాన్ని కూడా పూర్ణంగా తీసుకోవచ్చు. అందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. అంటే నాకు అంటే పూర్వభద్ర కొంతమంది ఉన్నారు. శతభిషం ఆయన గురించి చెప్తా. శతభిష నక్షత్రం ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్, ఫస్ట్ సినిమాతో అద్భుతమైనటువంటి జీవితాన్ని చూసేసి నాకు తెలుసా. ఇంకా శతభిషం రీసెంట్గా ఒకళ్ళిద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళు అంటే అంతకుముందు వాళ్ళ గైడెన్స్ సరిగా లేక ఇబ్బంది పడి చాలా పోగొట్టుకున్నారు. ఈ 1 yearలో నాతో ట్రావెల్, నేను చెప్పిన గైడెన్స్తో కొంత మెరుగుపడ్డారు జీవితాలు. అంటే నడక తప్పు ఉంటుంది. కుంభరాశి సహజంగా శతభిష నక్షత్రం, శతభిష అంటే 100 మంది వైద్యులు కలిస్తే, 100 మంది జ్ఞానవంతులు ఉంటే, నేను ఆ డైరెక్టర్లో చూసా, ఆ క్వాలిటీ చూసా. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు తెలియకుండా చేస్తూ ఉంటాం, అవి కొంచెం మనకి ఇబ్బందులు కలుగుతాయి అంతే, అంతకు మించి సహజంగా. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? రాహు గారు. ఆయన ఏమి ఇచ్చినా హ్యూజ్గా పెద్దగా ఇస్తాడు. అంటే మనం దాన్ని యూటిలైజ్ చేసుకో. నేను అద్భుతంగా కుంభాన్ని, అంటే నాకు కుంభంలో కుజుడు ఉంటాడు, అద్భుతమైన ఫలితాలు చూసా నేను ప్రాక్టికల్గా. నేను అంటే మనం ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తూ ఉంటాం, ప్రయోగాలు అవి, అంటే వైదిక విధానంతో శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా వేదం చెప్పిన విధంగా ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాం. దానిలో అద్భుతమైన ఫలితాలు చూస్తాం. ఇది ఎన్నో స్థానం అయింది? షష్టమ స్థానంలో గురువు సంచారం, అంటే 6th house. అంటే డైలీ రొటీన్ లైఫ్, మన జీవన విధానంలో. అంటే కుంభరాశి వాళ్ళు మీ రాశ్యాత్తు అది 6వ ఇల్లు. అంటే మనం దైనందిన జీవితం క్రమశిక్షణ లేకపోతే నువ్వు ఇబ్బంది పడి ఉంటావు అంతే. నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నేనేమి చూడలేదు. కుంభరాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువ అంటే క్రమశిక్షణ లేదు. ఆ 6వ ఇంటికి ఉండాల్సిన లక్షణాలు నువ్వు కోల్పోయావు కాబట్టి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని మార్చుకో, అద్భుతమైన జీవితం చూసేస్తాను అంతే. ఇప్పుడు అక్కడికి ఆయన వచ్చేసాడు కాబట్టి తన దృష్టిని వేస్తాడుగా, చూస్తాడుగా, అద్భుతంగా ఉంటుంది మార్పు, అద్భుతమైనటువంటి మార్పు ఉంటుంది. రైట్. మరి వీళ్ళు ఏం చదువుకోవాలి సార్? మంత్రానికి వస్తులోకి కుంభరాశి గురించి మనం మాట్లాడడం సమాజహితం, పరిశోధన, విశాల చింతన, నవనీతం, అంటే కొత్త తరహాగా, లోకక్షేమం. అంటే సహజంగా వీళ్ళు చాలా మంచివాళ్ళు. నేను చూశాను, మా నాన్నగారిది, మా పెద్దమ్మ, నా ఫ్రెండు డైరెక్టరు, ఒక 2-3 బట్టల షాపుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కుంభరాశిలో ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాగున్నారుగా. అంటే వాళ్ళ మనస్తత్వాలు చెప్తాను. ఇంత పెట్టుకుని మీకే కష్టాలు ఉన్నాయంటే పరిశోధన లేకుండా తిని కూర్చుంటే కష్టాలు రావా? విశాల చింతన అంటే నాదే అనే స్వార్థంతో ఉంటే ఇబ్బంది పడతావు. విశాల చింతన ఇది బ్రాడ్గా ఆలోచిస్తే కొత్త తరహా. అంటే నేను ఆ డైరెక్టర్లో ఆ కొత్తదనం చూశాను, ఇన్నోవేషను.
లోకక్షేమం, స్వార్థం లేకుండా ఉంటే నువ్వు డెఫినెట్గా మంచి చూస్తావు. ఇది నీకు ఇంతకుముందు జరిగింది, ఇబ్బందుల్లో ఉన్నావు, ఇప్పుడు మార్చేసుకో. ఈ సంవత్సరం నీకు అద్భుతమైనటువంటి అవకాశం. కుంభరాశి వాళ్ళు, కుంభలగ్నం వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక సంవత్సరం పాటు టార్గెట్గా పెట్టుకుని ఈ మంత్రాన్ని సాధన చేయండి, అద్భుతాన్ని చూస్తారు. ఒక సంవత్సరం విరుద్ధ స్వభావం అంటే మాంసం, గుడ్లు, చేప, నాన్ వెజ్, మాంసాహారం లేకుండా సాత్విక ఆహారం, ఫలితం కోసం ఫలాహారం, ఉదయం పళ్ళు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదైనా జావ ఇలాంటివి తీసుకుని ఈ మంత్రాన్ని సాధనలో పెట్టండి. అద్భుతమైన ఫలితాలు వచ్చే జన్మకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకెళ్ళిపోవచ్చు. ఓకే. బృహస్పతే అతి యదర్యో అర్హాద్ ద్యుమద్వివాతి కృతమజ్జనేషు యద్దీదయచ్చ వస వృతప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది ఋగ్వేదం 4:51 మంత్రం అమ్మ. ఓకే. ఇంకొక మంత్రం కూడా ఉంది, అది చెప్తాను. బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు వ్యజాతో రవేణ విసప్తరశ్మి రథమత్తమాంసీ. ఇది రెండో మంత్రం తల్లి. ఓకేనండి. ఎన్నిసార్లు చేసుకోమంటారు ఇవి? ఇది 27, 54, 108 మీ ఓపిక. గురువారం బాగా ఎక్కువగా అంటే 108 చేసుకోగలిగితే ఫలితాలు ఎక్కువ. అంటే మీరు వర్క్లో బిజీగా ఉండి కనీసం 27 సార్లు అన్న ఈ మంత్రాన్ని చదువుకుని, చదవటం రావట్లేదు దగ్గర పెట్టుకుని కనీసం అలాగా, అంటే చదవటం రాని వాళ్ళు, అసలు చదువుకోని వాళ్ళు దాని పేపర్ మీద ఏదైనా రాయించుకుని దాన్ని అలా చూస్తూ ఉన్న ఫలితం ఉంటుందా? ఇప్పుడు శరీరం భాషను చదవలేకపోతుంది, కానీ ఆత్మకి భాషతో సంబంధం లేదు. అది చూస్తే ఆత్మకి కళ్ళు ద్వారాలు. మీరు దాన్ని ఎలా చూస్తూ ఉంటే దాని సారం ఏదైతే ఉందో మనం చెప్పాం కదా, కుంభరాశి వాళ్ళ యొక్క తత్వం చెప్పాము, అది వాళ్ళలో లేదు. దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. విన్నారుగా, ఈ మంత్రాన్ని విన్నారు, లోపలికి వెళ్ళిపోయింది, చూశారు, అది వెళ్తూ ఉంటుంది. రోజు ఒక సంవత్సరం పాటు ఈ సాధన చేయండి, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మరి అలాగే సంకల్పం ఏం చెప్పుకోవాలి సార్ వీళ్ళు? సంకల్పమే చాలా ముఖ్యంగా సంకల్పం చెప్పుకోవాలి. జ్ఞాన విజ్ఞాన వివేక స్థిత్యర్థం లోకహిత సామర్థ్య ప్రాప్త్యర్థం ధర్మనిష్టా వృద్ధ్యర్థం గురు అనుగ్రహ ప్రాప్త్యర్థం బృహస్మతమంత్ర జపం కరిష్యం. అంతే. ఈ సంకల్పం చెప్పుకొని ఇప్పుడు చెప్పిన 2 మంత్రాన్ని కూడా యథాశక్తి చక్కగా గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః ఈ మంత్రాన్ని, అలాగే శనికి సంబంధించి ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని కూడా సాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి మార్పులు, ఒక్క సంవత్సరం జీవితాలు అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.